ఎన్నో ప్రయోజనాలున్న రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిది కాదని ఎందుకు సూచించాల్సి వస్తుంది? ఆరోగ్యం పేరుతో రెడ్ వైన్‌ని తాగుతూ అనవసరంగా ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు చాలామంది. డాక్టర్ సౌరభ్ హార్వర్డ్ అండ్ స్టాన్ఫోర్డ్ ట్రైన్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒక పేషెంట్‌ని లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఇవాల్యుయేట్ చేయగా అతను చెప్పిందేంటంటే తనకు రెడ్ వైన్ హార్ట్‌కి మంచిదని చెప్పారని, రోజూ అతను రెడ్ వైన్‌నే తాగుతూ చివరికి ఫ్యాటీ లివర్ తెచ్చుకొని లివర్ పాడయ్యి ఆ కాలేయాన్ని తీసేయాల్సిన పరిస్థితికి వచ్చాడు. 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న బోర్డు సర్టిఫైడ్ కార్డియోథొరాసిక్ సర్జన్ అయిన డాక్టర్ జర్మీ కూడా రెడ్ వైన్ గుండెకు మంచిది అనే విషయాన్ని కొట్టిపారేశారు. ఎందుకంటే అసలు ఈ రెడ్ వైన్కి మూలం ద్రాక్ష. ఈ రెడ్ గ్రేప్స్లో ఈ పై పొరలో ఉండే పాలిఫినాల్స్ మన బాడీలోని చెడ్డ కణాలను నాశనం చేస్తాయి. అదే యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్తనాళాలు పలచబడేలా చేసి గుండెకు కొవ్వు చేరుకునే సమస్య రాకుండా చేస్తుంది. అలాగే క్యాన్సర్ కూడా రాకుండా చూస్తుంది. అందుకే కదా ద్రాక్ష మంచిదని తింటుంటాము. కానీ ఈ రెడ్ వైన్లో ఉండే ఆల్కహాల్ గుండెకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ని పెంచి తిరిగి గుండె సమస్యలు పెరిగేలా చేస్తుంది. ఈ రెడ్ వైన్లో ఉండే టానిన్స్ కొంతమందిలో తలనొప్పి, ఇంకొంతమందిలో ఎలర్జీలను కూడా కలిగిస్తాయి. ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటున్నామో అది లివర్లోకి చేరి లివర్లో ఫ్యాట్స్ పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ అనేది ఎంతైనా ఆల్కహాలే కదా, అందువల్ల దాన్ని మోడరేషన్లో తీసుకోవడమే ఉత్తమం. లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం ఇంకా మంచిది. కావాలంటే ఫ్రూట్స్గా తినండి.